హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే మా ఇంట్లో ఉప్మా చేస్తున్నాను. మీరు ఇంట్లో ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయండి నేను పెట్టగానే. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు పెట్టే కామెంట్సే నన్ను ఇలా ముందుకు నడిపిస్తాయి కదండి. ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేస్తారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఈరోజు నేను రాసుకున్న కథ 6. ఒకరోజు ఒక భార్య భర్తలు ఇద్దరు కారులో బయటికి వెళ్తారు. వెళ్తుంటే భార్య అడుగుతుంది, ఏమండి నాకు కూడా కార్ డ్రైవ్ చేయాలని ఉంది అని అడుగుతుంది. అప్పుడు భార్యకి కళ్ళు కనిపించవన్నమాట, ఆంధ్రాలు. అయితే అప్పుడు భార్యకి సందేహం వస్తుంది, ఏమండి నాకు కార్ డ్రైవ్ చేయాలని ఉంది కానీ నాకు కళ్ళు కనిపించవు కదా, ఎలా డ్రైవ్ చేసేది నేను అని. అప్పుడు అతను అంటాడు, పిచ్చిదానా, నా కళ్ళు నేనుండగా నువ్వు ఎందుకు ఆంధ్రాలు అవుతావు? నేనున్న వరకు నువ్వెప్పుడు కళ్ళు లేని దానివి కావు, మంచిగా ఉంటావు. నా కళ్ళు నీ కళ్ళు అనుకొని చెయ్యు అని చెప్తాడు ఆమెకి. అప్పుడు ఆమె సంతోషించి కళ్ళు లేని ఆమె తన భార్యకి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ధైర్యంగా తను చెప్పడమే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి. ఒక భార్య భర్త ఇద్దరి మధ్య ఉండాల్సింది గొడవలు కాదు, గొడవలు అని చెప్పట్లేను, కాకపోతే ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు, ఫస్ట్ నమ్మకం ఉండాలి. చేయగలవు, నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవు అని ఇంట్లో బయట వాళ్ళకంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళే వెనుకకి నెట్టివేస్తుంటే ఏం చేయలేం కదండి. కొంచెం ఫ్యామిలీ వాళ్ళే ప్రోత్సహించి ముందుకు నడిపిస్తే, అలాగే మీలాంటి వాళ్ళు కూడా నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యండి, మీరేం కాదు అని ఒక ప్రోత్సాహం నాకు ఇస్తే నేను ఇలా ముందుకు వెళ్ళగలను. ఎవరైనా సరే చూస్తున్నారు, వదిలేస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ అండి, మరొకసారి అడుగుతున్నాను రిక్వెస్టెడ్గా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఇద్దరి మధ్య నమ్మకం ఉంది కాబట్టే తన కళ్ళు లేకపోయినా తన భర్త తను చెప్పుకుంటా తన భార్య చిన్న కోరికని తీర్చాడు. అలాగే మీరుండి పెద్ద పెద్ద కోరికలు ఏం కోరరు. ఇంట్లో ఉన్న భార్యలు చిన్న వాళ్ళ కోరికలు, మార్నింగ్ అంతా వాళ్ళు కష్టపడి వంట చేసి భర్త ఆ బాగుందంటే అన్నీ మర్చిపోతారు. అలాంటిదండి ఆడవాళ్ళ గొప్పతనం. ప్లీజ్ రెస్పెక్టెడ్ లేడీస్.